అబ్బా ఉప్మానా నుంచి ఉప్మా దాకా రావాలంటే ఉప్మా చేసేటప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే చాలండి. నేను పైన వీడియోలో చేసినట్టు ఇంచుమించుగా సేమ్ చేసేస్తే మీకు ద బెస్ట్ ఉప్మా దొరుకుతుంది అండ్ యూ కెన్ మేక్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ యూ కెన్ ఈట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. లెట్స్ గెట్ ఇన్ టు ద టిప్స్ అండ్ ట్రిక్స్. ఫస్ట్ ద మెయిన్ టిప్ ఏంటి అంటే ఉప్మా విషయంలో నెయ్యి విషయంలో కంజూసి అస్సలు ఉండకూడదు. ఉప్మా అంటే నెయ్యి పొయ్యాలి, అప్పుడే యూ కెన్ హ్యావ్ ద టేస్టియస్ట్ ఉప్మా ఎవర్. అండ్ నెక్స్ట్ బెస్ట్ టిప్ ఏంటి అంటే ఉప్మా కన్సిస్టెన్సీ షుడ్ బి గుడ్. నేను చేసినట్టు పైన ఎట్ ద ఎండ్ మీకు తెలుస్తుంది. ఆ ఉప్మా కన్సిస్టెన్సీ వస్తే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఉప్మా. అండ్ వన్ మోర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ ఉప్మా ఈజ్ జింజర్. చాలామంది అవాయిడ్ చేస్తారు జింజర్, బట్ జింజర్ వేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అండ్ పీసెస్ కింద కూడా వేసుకోవచ్చు. నేను గ్రేట్ చేసి వేసాను అండ్ నో వన్ విల్ ఎవర్ నో దట్ యూ హ్యావ్ పుట్ జింజర్ ఇన్ ద ఉప్మా. ఇలా కొన్ని టిప్స్ ట్రిక్స్ ఫాలో అయ్యి చేసుకుంటూ వెళ్ళిపోతే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఉప్మా. పైన ప్రొసీజర్లో కొన్ని మ్యాండేటరీ అండ్ కొన్ని ఆప్షనల్. మ్యాండేటరీ ఏవో ఆప్షనల్ ఏవో ఐ విల్ లెట్ యూ నో. ఈ గ్రౌండ్నట్ పీనట్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఆప్షనల్. క్యాష్యూ కూడా ఆప్షనలే, కానీ ఉప్మాలో క్యాష్యూ లేకపోతే జీడిపప్పు లేకపోతే ఎలాగా? సో జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వెజిటేబుల్స్ కూడా ఆప్షనల్. మీ దగ్గర ఆనియన్ ఒకటి ఉంటే ఆనియన్ ఒకటి వేసుకోవచ్చు. మీ దగ్గర ఈ వెజిటేబుల్స్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఆర్ ఆప్షనల్. మిగతా ప్రొసీజర్ అంతా సిమిలర్గా ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఉప్మాని మేము యూజువల్గా లైమ్ పికిల్తో కానీ వీటితో కానీ తింటాం. యూ కెన్ హ్యావ్ ఇట్ విత్ యువర్ ఓన్.